ఏమోలేండి మాస్టారు, మీకు తెలిసినంత ఇదిగా నాకు తెలీదు, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను. ఈ బెంగుళూరు వెదర్‌కి నీళ్ళల్లో చెయ్యి పెట్టాలంటేనే అమ్మో అనిపిస్తుంది. 5:30 నుంచి లేస్తే 6:50, 6:20, 6:30 అయిపోయింది. అసలు తెలియకుండానే అయినా ఎంతసేపు ఉన్నా చెయ్యక తప్పదు కదా మనకు, మన లేడీస్‌కి అని చెప్పి నేనైతే ఫాస్ట్‌గా బయటంతా తుడిచేసి ముగ్గైతే పెట్టేశాను. నాకు పెద్దగా ముగ్గులైతే ఏం రావండి. నేను ఇది నీళ్ళల్లో పెంచుతున్నాను మనీ ప్లాంట్. నేను తెచ్చాక 4 లీవ్స్ అయితే వచ్చాయి. మా వాడు ఒక ఆకునైతే ఇంచేశాడు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. వేర్లు కూడా బాగా గుబుర్లు గుబుర్లుగా వచ్చేసాయి. ఇంకంతా పని చేసేసుకొని దేవుడికి పూజ అయితే చేసేసుకొని, నాకు ఒక ఎగ్జామ్ ఉంది, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. అంటే ఏం ఎగ్జామ్ అనేది నేను ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఇంకా మార్నింగ్ లేచాక కాఫీ పడకపోతే ఎట్లా అండి, అది కాఫీ టీ లవర్స్కి మాత్రమే తెలుస్తుంది తాకపోతే ఎలా ఉంటుంది అనేది. మా వారికి అయితే కాఫీ కలిపేసి నేను టీ అయితే పెట్టుకొని అయితే ఇచ్చేసాను. మీకు కూడా మార్నింగ్ కాఫీ తాగే అలవాటు ఉంటే ఈ కప్ కాఫీ మీకేనండి, వేడిగా తాగేయండి. తాగి ఎలా ఉందో చెప్పండి మరి. ఇది తాగేలోపే మా వాళ్ళు లేచేసాడు. ఇంక మా వారికి ఇచ్చేసి ఇంకా నేను మార్నింగ్ టిఫిన్కి అయితే రెడీ చేస్తున్నాను. రాగి పిండి కొద్దిగానే ఉండింది, అందుకనే ఇన్స్టెంట్ ఇడ్లీ పౌడర్ ఉంటే అది కలిపాను. బాగా వస్తాయండి ఇడ్లీలు కూడా. ఇంకా చట్నీలోకి పల్లీలు ప్లస్ సాయిపప్పు 2 వేసాను. ఇంకా పచ్చిమిర్చి లేకపోయేసరికి ఎండుమిర్చి వేసి చేశాను. కొద్దిగా టేస్ట్ అటు ఇటు ఉన్నా బాగానే ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అయినా ఒకప్పట్లో చట్నీ అంటే ఎండుమిర్చియే కదండి, పచ్చిమిర్చి ఎప్పుడో వేసేవాళ్ళు. కానీ ఇదే హెల్త్కి మంచిది అని మా నానమ్మ అంటూ ఉంటుంది. ఎందుకో మరి నాకైతే అర్థం కాదు. ఇంకా ఇడ్లీ పెట్టాను. సరే బయటకు వెళ్ళి బాబుని అలా తిప్పుకొని ఏమైనా కావాల్సినవి తెచ్చుకుందామని బయటకు వచ్చాను. మనం బయటికి రావడమే తడవండి. నేను రోజులో మినిమం ఒక 10 వాటర్ ట్యాంక్స్ అయితే చూస్తాను. అంటే మనం వాటర్ని ఈ లెవెల్లో తెచ్చుకుంటున్నామా, అంటే మినిమం వాటర్ కూడా మనకు దొరకట్లేదా, అంటే మనం ఉన్న న్యాచురల్ సోర్స్ అన్నిటినీ వాడేస్తున్నాము. కాబట్టి మనం ముందు తరాల కన్నా కొద్దిగా జాగ్రత్తగా వండుదామండి. మనము వాడుకుంటేనే మనకు బెస్ట్ అన్నమాట. ఇంక మేమైతే చికెన్ తెచ్చాను, రైస్ పెట్టాను. చికెన్ కూడా క్లీన్ చేసి ఇంకొక వీడియో చూపిస్తానులేండి. మా వాడు చూడండి ఈ మధ్యలో ఇల్లు ఎలా చేసి పెడుతున్నాడు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇంతేనా మరి? ఇంకా వంట అంతా ఈ చికెన్ క్లీన్ చేసేసరికి నాకు నైట్ ఈరోజు 8 అయిపోయింది.